వెల్కమ్ టు టీవీ 20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ భేటీ. విద్య, పేదల వైద్యం మాకు అత్యంత ప్రాధాన్యాంశాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసమే ప్రత్యేక సమావేశాలు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు. మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది సజీవ దహనం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడులు ఆకర్షించడం వంటి అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా మౌలిక వసతుల ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. విద్య, పేదల వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైద్యానికి నిధులు కేటాయించి రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్ లో ఉంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 2480 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు 927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు 1180 కోట్లు చెల్లించినట్లు సీఎం వివరించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో 2046 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. గతంలో ఈ చెక్కుల విషయంలో అవినీతి జరిగిందన్నారు. 27 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదల వైద్యం కోసం 4500 కోట్లు చెల్లించామన్నారు. డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26-27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష యావరేజ్గా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు. దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600 కోట్ల 27 లక్షలు అధ్యక్ష. 600 కోట్ల 27 లక్షల రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2408 కోట్ల రూపాయల
51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927 కోట్ల 99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1480 కోట్ల 52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజున అవుట్ స్టాండింగ్, ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో, యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి, ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ బకాయి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి 496.31 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ప్రైవేట్లు ఉన్నది 231.44 కోట్లే అధ్యక్ష. సో ప్రైవేట్లో బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ట్రీట్మెంట్ అందించడం లేదు, దానివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే అపోహ కల్పించే ప్రయత్నం చేస్తున్నారో వాస్తవ వివరాలు ఇవి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించేందుకు ఇప్పటి వరకు చట్టపరమైన స్పష్టత లేకపోవడంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీలో విజయవాడ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే అమరావతిని ఆమోదించినప్పటికీ పార్లమెంట్లో బిల్లు ఆమోదం అవసరమని ఆయన చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తర్వాత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే రాజధాని అంశంపై ఉన్న వివాదాలకు ముగింపు పడుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఎందుకు పెడుతున్నామంటే సడన్ గా ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకోవడం కాదు కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం. అసెంబ్లీలో తీర్మానం చేసి విజయవాడలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్గా 4వ తారీఖునేమో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే రేపు 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరం కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం చేస్తే తీర్మానం కాకపోతే నేను పార్లమెంట్కి పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీవంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ కూడా మనకే మెజారిటీ ఉంది కాబట్టి అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోతుంది. కొంతమంది సైకోల్ లాంటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. చట్టం లేదు, చట్టపరం లేదు, రాజధాని అనగంటారని కొంతమంది మాట్లాడతారు. మధ్యని ఆ చట్టం ఏమైతే వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానల్లో విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆ నిధులు విడుదల కావడం లేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 లక్షలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలు ఇస్తామని చెప్పారు.
5 లక్షల నుండి 10 లక్షలు పెంచడం వల్ల 2.5 సంవత్సరాలలో కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారన్నారు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ మేజర్ సర్జరీలకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుండి 15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామని, కాను మీరు 496 మందికే ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని నోటీసులు ఇచ్చినా బిల్లులు రిలీజ్ కావడం లేదని ఆరోపించారు. చిన్న చిన్న దవాఖానాలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఎప్పటిలోగా చెల్లిస్తారో సదరు శాఖకు సంబంధించిన మంత్రి సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంతమంది లబ్ధి పొందారంటే కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు ఈ 2.5 years లో. కారణం ఏంటి అంటే ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఈ మేజర్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి. ఎందుకు ఈ అవకాశాన్ని ప్రజలు పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకోలేదు, కానీ 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం ఆరోగ్యశ్రీ కింద. 607 పీపుల్ వేరియస్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద అప్ టు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ మీరు ఇచ్చింది 496 మాత్రమే. కాకపోతే మేము చెప్పుకోలేదు, మీరు చెప్పుకున్నారు. అయితే అధ్యక్ష, బట్ నేను గవర్నమెంట్ తో కోరేది, ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మంత్రి గారు పదే ఏం చెప్తున్నారంటే మేము గ్రీన్ ఛానల్లో ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తే మరి బడ్జెట్ పెరగాలి, ఖర్చు పెరగాలి. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు 1067 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టిన ఖర్చు 971 కోట్లు. మరి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అధ్యక్ష? 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగినప్పుడు మరి అవకాశాలు పెరగాలి, రోగులు ఎక్కువ వాడుకోవాలి, ఖర్చు ఎక్కువ జరగాలి. కానీ బడ్జెట్ రిలీజ్ జరగడం లేదు, కేటాయింపులు జరగడం లేదు. ఈ రోజు 2-3 సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. మీరు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, టైం పెట్టినారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు విడుదల కాలేదు. చిన్న ఆసుపత్రులు మూతబడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈ రోజు నేను మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, బిల్స్ రెడీ ఫర్ పేమెంట్ ఎంత, బిల్స్ అండర్ స్క్రూటినీ మీ డిపార్ట్మెంట్ లో ఎంత ఉన్నాయి, ఎప్పటిలోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? ఎందుకంటే మీరు బిల్స్ పే చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా మరిన్ని కేసులు టేకప్ చేస్తారు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు పార్టీ కార్యాలయంలో విజయనగరం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ శ్రీ కిమిడి నాగార్జున, శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ సంయుక్త ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ వలన రాబోయే కాలంలో అనేక ఉపాధి అవకాశాలు వస్తాయని, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం శ్రీ నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఇదే కాకుండా మనకు ఆల్రెడీ ఉత్తరాంధ్రకి ముందు వచ్చినటువంటి ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో 136,000 కోట్లతో మొన్న శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. మరి ఇటువంటి ప్రక్రియ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో రావడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఈ సంస్థ వల్ల ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కానీ సుమారు 1,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా రాబోతూ ఉన్నాయి. అదే రకంగా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన యాన్సిలరీ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఇండైరెక్ట్గా అవి కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంస్థని ఉత్తరాంధ్రకు తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా రెండో విషయం, చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెనకాతల ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తి నారా లోకేష్ గారు. గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆంధ్రాకు వచ్చాయంటే దీని వెనకాతలు ఉన్న అతి ముఖ్యమైన కారణం నారా లోకేష్ గారు. నాకైతే ఒక ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, భవిష్యత్తు చాలా బాగుంటుంది అన్న నమ్మకం కూడా ఉందండి. ఎందుకంటే
ఈ కంపెనీలు రావడం వల్ల ఉద్యోగాలు రావడంతో పాటు టూరిజం సెక్టర్ కూడా పెరుగుద్ది. వీటికి సంబంధించిన హోటల్స్ వస్తాయి, వీటికి సంబంధించిన రెస్టారెంట్స్ వస్తాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఉపాధి అవకాశాలు పెరగడం, మన ఉత్తరాంధ్రకి రెవెన్యూస్ ఇంకా పెరగడం కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాల్ని ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సామాన్యుల బతుకుల్ని బుగ్గు చేసింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో బస్సుతో పాటు ట్రిప్పర్లోని మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనలో బస్సు టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్ళకు కడుతున్నాయి. అంతే కదా. అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు, వెళ్ళిపోయినరా? లోపల రా. తిరుమల శ్రీవారిని బైక్ చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటీనటులు సర్వానంద్, మాళవిక నాయర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖ నటుడు సంపత్ రాజ్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
లోక్సభలో ఇన్సాల్వెన్సీ సవరణ బిల్లు 2025పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్లును ఆయన స్వాగతిస్తూ వ్యాపార సంస్థల ఆర్థిక సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీల కేసులను 14 రోజుల్లో విచారణకు తీసుకురావడం వల్ల రికవరీ ప్రక్రియ వేగవంతమవుతుందని చెప్పారు. అయితే మోసపూరిత లావాదేవీలను గుర్తించే విధంగా చట్టంలో మార్పులు చేయాలని సూచించారు. సంస్థలు పూర్తిగా మూసివేయకుండా వ్యాపారం కొనసాగించేలా చర్యలు ఉండాలని పేర్కొన్నారు. ఈ చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే తగిన రక్షణ చర్యలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా ఎన్సీఎల్టీ కోర్టుల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. In class 4 section 7, class 5 and class 6 section 9 and 10, the 14-day admission timeline is a strong reform that it will reduce delays and improve value realization, sir, but supported by to enhance NCLT efficiency, sir. Chairman, sir, in class 3 section 5, clear identification of avoidance and fraudulent transaction, it strengthens accountability, sir. In class 2 section 3, clear operational guidelines needed, sir, to avoid some disputes, sir. Class 13 section 21, it enhances role of COC, improves creditor oversight and transparency, sir. In class 40 chapter 4A CIRP, it's a strong transformative mechanism, sir. It creditor-led resolution with business continuity, sir. Class 42. తిరుపతిలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. వీర హనుమాన్ విజయయాత్రగా నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి 5వ దఫాగా ఘనంగా జరగనుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో గత 4 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న వీర హనుమాన్ విజయయాత్ర ఈసారి మరింత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీ ఎంఆర్ పల్లి కొత్త రోడ్ నుండి ప్రారంభమై బాలాజీ కాలనీ, 4 కాళ్ల మండపం, సెంట్రల్ పార్క్, వివి మహల్ రోడ్ సర్కిల్ మార్గంగా కపిల్ తీర్థం వరకు సాగనుంది. భక్తి పాటలు, డీజే కార్యక్రమాలతో ఉత్సాహభరితంగా ఈ శోభయాత్రను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర గత 4 సంవత్సరాలుగా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాల కంటే కూడా ఇంకా ఘనంగా ఈ 5వ సంవత్సరం శోభాయాత్ర నిర్వహించాలని అనుకుంటున్నాం. సో ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా మిత్రుల ముందర పత్రిక ఆవిష్కరణ చేసేదానికి రావడం జరిగింది. ఈ శోభాయాత్రలో ఘనంగా యువత పాల్గొనాలి మా ముఖ్య ఉద్దేశం అది. ఎందుకంటే బజరంగ్ దళ్ అనేది మన సమాజంలో ధర్మం కోసం, మన న్యాయం కోసం, దేశం కోసం ఎంతో కృషి చేస్తున్నాం. గోరక్షణ కానీ, దేవాలయాలను కాపాడుకోవడం, ఇలాగ అనేక కార్యక్రమాలతో యువత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి హిందూ బంధువు కూడా కదిలి రావాలి. ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.